మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, శివలింగం ఇంట్లో పెట్టకూడదు అని చెప్పి కొన్ని విధానాలు వింటూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా. మరి నిజంగా ఇంట్లో శివలింగం పెట్టుకోకపోతే శివుడికి అభిషేకం చేయాలి, అభిషేక ప్రియుడు ఇవన్నీ చెప్తూ ఉంటారు. మరి ఎవరికి వారు అభిషేకం చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇంట్లో శివలింగం ఉండాల్సిందే. మరి పెట్టకూడదు అంటున్నారు, అసలు ఏంటండి విషయం? అభిషేక ప్రియ శివ అని ఉంది. నేను రీసెంట్గానే ఒక 4-5 రోజుల క్రితం ఒక వీడియో చూశా. అందులో అసలు పేరు అప్రస్తుతము. ఒక పెద్ద మనిషి స్ఫటిక శివలింగానికి సామాన్యమైన వాళ్ళు ఎవరు అభిషేకం చేయకూడదు, అలానే ఒక సన్యాసులు తప్పితే కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కానీ వాళ్ళు అభిషేకం చేయకూడదు అనేటువంటిది వాదన విన్నా. నాకు వెంటనే మహాభారతం గుర్తొచ్చింది. మహాభారతంలో ధర్మరాజు వారికి ఈయన మార్కండేయ మహర్షి వారు అలా వస్తుండగా ధర్మరాజు వారు చూసి నమస్కారం చేస్తే కూర్చుంటారు. ఆ సమయంలో ధర్మరాజు వారితో మాట్లాడుతూ, ఆయన ధర్మరాజా, వచ్చేది కలియుగం. ఆ కలియుగంలో జ్ఞానం ఏమాత్రము లేనటువంటి వారు బ్రహ్మోపదేశాలు మేము చేస్తాము అని వీధి వెంబడ తిరుగుతూ ఉంటారు. ఈ బుద్ధి సరిగ్గా లేనటువంటి జనాలంతా కూడా వారినే దేవులుగా చిత్రీకరించేసి వాళ్ళు మహా పెద్ద పరమ గురువులుగా భావిస్తూ ఉంటారు. ఇదే జరుగుతుందని ఆయన కలియుగంలో చెబితే అప్పుడు నేను 10 ఏళ్ళ 20 రిపీట్. అంటే నా చిన్నతనంలో నేను ఇది విన్నప్పుడు అబ్బా అనుకున్నా. కానీ ఇప్పుడు చూస్తే అక్షరాల కళ్ళ ముందు అవే కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్ఫటికం అనేటువంటి దానికి ఎన్ని వర్ణాలు ఉన్నాయని తీసుకుంటే ఎన్ని అర్థాలు ఉన్నాయి. నిర్మలం స్ఫటికం, శ్వేతం స్ఫటికం, ధవళం స్ఫటికం, శుద్ధం స్ఫటికం, శాంతి స్ఫటికం, శుద్ధ స్ఫటిక శంకాశం అనేటువంటిది. అంటే నిరామయం నిరంజనానికి అన్నిట్లకి కూడా పూర్తిగా కూడా ఉండేటువంటి శాంతి అనేటువంటి పదానికి ఎన్ని అక్షరాలు ఎన్ని అర్థాలు వస్తాయో అన్నిట్లకి కూడా మూలం స్ఫటికం. అంటే మరి స్ఫటిక శివలింగానికి గృహస్థుడు అంటే వివాహ పెళ్ళైనటువంటి వ్యక్తి వాళ్ళు అభిషేకాలు చేయకూడదు, కేవలం సన్యాసులే చేయాలి అనేటువంటి మాట అన్నారంటే ఈ శాంతి ప్రశాంతత కానీ, ఈ సౌభ్రాతృత్వం సోమనస్తత్వం కానీ, ఈ స్ఫటికం అనేటువంటి శుద్ధము నిర్మలము అనేటువంటివి ఏవి కూడా ఏ మనిషి దగ్గర అయితే ఉండవో వారు మాత్రమే దీని గురించి చెప్తారు. ఇట్లా నా దగ్గర లేనిది నీ దగ్గర నేను ఒప్పుకుంటా, నా దగ్గర లేదు నీ దగ్గర ఉంది నేను ఒప్పుకుంటా, కాబట్టి నీ దగ్గర పనికిరాదని చెప్తా. కాబట్టి ఆ తత్వాలు ఏవి కూడా నా దగ్గర లేవు, కాబట్టి ఇంకొకరు చేస్తే ఆ తత్వాలు వచ్చి బాగుపడతారు, కాబట్టి ఎవ్వరూ చేయకూడదని చెప్తా. కానీ అమ్మా, ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు శివుడికి ఎందుకు అభిషేకం చేయాలి తెలుసా? అసలు ప్రతి ఇంట్లోనూ కూడా ఉండాలి. అందుకే నేను కొన్ని వేల మందికి శివలింగాలు ఇచ్చానమ్మా. కొన్ని వేల మందికి ఇంతే ఉంటాయి. అంటే ఈ బటన్ వేలు చూస్తే ఈ గీత కన్నా చిన్నవి. కొన్ని వేల మందికి అందించాయి. ఎందుకు అందించాను? ప్రతి ఒక్క మనిషి తన ఇంట్లో ఏదో ఒక రకంగా ఈశ్వరుడు నెత్తి మీద ఒక చెంబు నీళ్ళు పోయాలి, లేదా కనీసం నీళ్ళలో అయినా పెట్టేసట్టి పెట్టాలి అని ఎందుకు ఇచ్చాను అంటే, ఈశ్వరుడు సర్వకాల సర్వావస్థలు యందు కూడా వెండి కొండ మంచు పర్వతమైనటువంటి కైలాసాన్ని వదిలి భక్తుల కోసం శ్మశానంలో ఉండి చితిమంటల మధ్యన ఈ ఉగ్రభూతాలు ఇవన్నీ కూడా అక్కడ ఉండగా, ఆ ఉగ్రభూతాలు ప్రమదగణాలు ఇవన్నీ కూడా వచ్చి ఊరి మీద పడి ఊరిని మొత్తం నాశనం చేసి వల్లకాడు చేసి అనేక రకాలైన వ్యాధుల్ని ఇవన్నీ తీసుకొచ్చి పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ భూతగణాలకి ఉగ్రభూతాలకి కూడా ఆశ్వాసన కల్పించే రీతిలో ఆ శ్మశానం మధ్యలో ఆయన నాట్యమాడుతూ ఉంటాడమ్మా. ఎంత తాపం అది! తాపం అంటే వేడి. ఎంత వేడి ఉంటుంది! ఆ వేడి ఈశ్వరుడి దగ్గర నుంచి మనం ఎంత తగ్గిస్తూ ఉంటే అంతగా ఆయన నాట్యమాడుతుంటాడు అలసిపోకుండా. కాబట్టి 24 గంటలు ఆయన నెత్తి మీద నీళ్ళు పోస్తూనే ఎక్కడొక్కడ ఎవరో ఒకరు నీళ్ళు పోస్తూనే ఎందుకు ఉంటారు అంటే దీనికోసమే. ఆయన ఒక్క క్షణకాలం పాటు కనుక నాట్యం ఆపాడా, ఆ క్షణకాలంలో యావత్ భూమండలాన్ని కంపించి వేస్తాయి అవి.
ఇవన్నీ కూడా. కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఆ ఈశ్వరుడు ఆ ప్రమథగణాలందరినీ కూడా సంతోషపడటం కోసం అని చెప్పి చితిమంటల మధ్యన నాట్యమాడుతూ ఉంటాడు. ఏ రకంగా అయితే కనుక నేను ఏదైనా ఒక వీడియో ఇక్కడ కూర్చొని చెప్పాల్సి వస్తే కనుక నీకు బుద్ధి లేదు, నీకు సిగ్గు లేదు, నువ్వు అడ్డగారిదని తిరుగుతూ ఉంటే ఎంతమంది నన్ను తిట్టుకుంటూ ఉంటారు, ఈయన ఇట్లా తిరుగుతున్నాడు అని చెప్పి. అంటే తిట్టే వాళ్ళ మీద నాకు ఏమైనా కోపమా? లేదు. కొన్ని మీ పిల్లలు చాకుతో ఆడుకుంటే మీరు ఒప్పుకుంటారా? ఓ దెబ్బ వేస్తారు, కొడతారు. ఎందువలన? వాళ్ళ క్షేమాన్ని కోరి. అంతేగాని పిల్లల మీద కోపంతో కొడతారా? కాదు కదా. నా దృష్టి అది, అరుస్తా, మంచిది. ఈశ్వరుడు అంతే. నేను అందుకేనంట శివస్వరూపం ఎవరంటే నేనే అంట. అందుకే నేను ఎందుకు ఆ మాట అనుకుంటా? నవ్వటం కాదండి. శివస్వరూపం ఎవరంటే నేనే అనుకుంటా. 72 గంటల సేపు శివారాధన చేస్తే ఈశ్వర సాక్షాత్కారం కొన్ని 100 మందికి జరిగిందమ్మా. నాకు ఆ నమ్మకం ఉంది. ఆ శివస్వరూపంగా అనుకుంటాను. నేను అంతే అరిచేస్తా, అంతలోకి అంత ప్రేమని చూపిస్తా. అరిచేయటము అంత ప్రేమని ఏకకాలంలో చూపించగలిగిన వాడు ఎవరు? ఈశ్వరుడు. అంటే కంఠాన్ని ఇక్కడ పెట్టుకున్నాడు, కంఠంలో విషాన్ని ఇక్కడ పెట్టుకున్నాడు. పెట్టుకొని భక్తుల మీద ఒక పక్కన కోపాన్ని చూపిస్తున్నాడు, ఒక పక్కన ప్రేమను కురిపిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము? రుద్రుడు అంటే రౌద్రం, కోపం అంటాం. రుద్రహ అనేటువంటి శబ్దం సర్వకాల సర్వావస్థలందు కూడా భద్రాన్ని ఇచ్చేటువంటి వాడు. నువ్వు నమ్ముకో, నీ జీవితాన్ని ఎక్కడో తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఆ కైలాసంచుల మీద కూర్చోబెట్టగలుగుతాడు. నువ్వు నమ్ముకోలేదా, అలానే ఉంటాం ఎంతకాలం అయినప్పటికీ కూడా. ఆ స్థితి గమనం. కనుక ఆ శివలింగానికి ఇంట్లో పెట్టి అభిషేకం చేయాలనే ఉద్దేశంతో మనం ఇచ్చాం. ఖచ్చితంగా చేసి తీరవలసిందే అమ్మా. మీకు కూడా నేను ఒక విషయం చెప్తా. రేపు నేను ఒక 27 రోజుల పాటు ప్రతిరోజు 360 శివలింగాలకు అభిషేకం చేయబోతున్నా మొదలుపెట్టి. అభిషేకం పూర్తయిన తర్వాత 28వ రోజు శివలింగం మీకు ఇస్తా. మీరు టెస్ట్ చేయండి. ఇంత 2 కప్పులు తీసుకోండి. ఒక కప్పులో శివలింగం పెట్టండి, ఇంకో కప్పులో నార్మల్గా. శివలింగం పెట్టిన కప్పు నిండా నిలిపోయింది, నార్మల్గా ఉన్నటువంటి కప్పు నిండా నిలిపోయింది. ఒక వారం రోజుల తర్వాత శివలింగం కప్పులో పెట్టినటువంటి నీరు ఆవిరవుతాయి. ఇందులో ఉన్నటువంటి నీరు ఆవిరి కావు, నార్మల్గానే ఉంటాయి. అంటే ఆ ఈశ్వరుడు అంత తాపంతో ఉంటూ ఎదుటి మనిషి అంటే అందరూ బాగుండాలి అని శ్మశానంలో కూర్చొని, ఆయనకు అవసరం ఏంటమ్మా? భార్య, పిల్లలు, వెండి కొండ, సుందరమైనటువంటి ప్రాకారాలు, ప్రదేశాలు అన్నీ వదిలేసేసి నా అనుకోని ఒక్కడే వచ్చి నా చేపట్టుకోకపోతాడా? వాడిని ధరించకపోదామా? ఇంతమందిని కాపాడుకుంటూ వస్తే ఎవడో ఒకటి నా చేపట్టుకుంటాడని చెప్పి ఈ భూతగణాలందరూ కూడా, పిశాచాలు, ఇవన్నిటిని కూడా సంతోషపరచాలి. సంతోషపరిస్తే ఊరి మీద పడకుండా ఉంటాయి. కాబట్టి ఊరి మీద పడకుండా ఊరు శాంతంగా క్షేమంగా ఉంటే ఆ శివుడు మన కోసమే కదా చేస్తున్నాడని చెప్పి ఎవడో ఒకడు వచ్చి నా చేపట్టుకోకపోతాడా? వాడిని తీసుకొచ్చి నేను వీటిని కూర్చోబెట్టకపోతానా అనే ఒక్క ఉద్దేశ్యంతో ఆ శ్మశానంలో ఆ వేడిని తట్టుకుంటూ ఆయన నాట్యం ఆడుతుంటాడు. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఆ శుద్ధం అనేటువంటి స్ఫటికానికి ప్రతినిత్యం అభిషేకం చేయాలి కనీసం. లేదా నీళ్ళలో పెట్టి రోజు ఒకసారి ఆ నీళ్ళు తీసేయడం, ఆయనకి భస్మం రాయటం, బొట్టు పెట్టడం, అక్షతలు వేయటం, మళ్ళీ నీళ్ళలో పెట్టేయడం చేసిన చల్లగా ఆయన చల్లగా ఉన్నంత కాలము కూడా మనకి ఎవరికి కూడా ఎలాంటి అనర్థము వాటిల్లకుండా అర్థంతో ప్రశాంతంగా ఉండడానికి మూల కారణమే ప్రతి ఒక్క మనిషి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలమ్మా. కొన్ని వేల మందికి ఇచ్చాను, ఇంకా కొన్ని వేల మందికి ఇస్తూనే ఉంటాను నేను. అది విషయం. కాబట్టి నేను చూసా వీడియో చేయకూడదు అది ఇది అని చెప్పి, చాలా తప్పు మాట అది. శివుడికి అభిషేకం ఫలానా వాళ్ళు చేయకూడదు అని అన్నాడు అని అంటే అతని మొహం కూడా మనం చూడకూడదండి. అన్ని రకాల పాపాలు మనకు ఆపాదించేస్తాయి. కాబట్టి శివద్వేషం ఎప్పుడూ పనికిరాదు. అది విషయం. ధన్యవాదాలు. పరమేశ్వర తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి